నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఇది ఎన్నికల ముందు వైసీపీ స్లోగన్. ఇక తనను ఓడించడానికి అన్ని పార్టీలు కూటమి కట్టాయి అంటూ ఎన్నికల ముందు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తూనే మరో పక్క కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. అవన్నీ కూడా మనం చూసాం. ఇక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యతను చెడగొట్టేందుకు చాలా రకాల కుట్రలు కూడా చేశారు. వీటన్నిటికీ ఎక్కడ ఫలించని నేపథ్యంలో ఇప్పుడు మరి కూటమి గవర్నమెంట్ అభివృద్ధి మీద దృష్టి పెట్టి కలిసికట్టుగా పనిచేస్తున్న నేపథ్యంలో సరికొత్తగా ఒక ప్రచారాన్ని అయితే మరి తెర మీదకు తీసుకొచ్చారు. బాబుకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య పొసకడం లేదని, అందుకే మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాకుండా పర్యటనకు వెళ్లారు అంటూ ఒక కొత్త ప్రచారాన్ని అయితే తెర మీదకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా బాబు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అని కూడా అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం మీద అలాగే ఇద్దరి పార్టీల మధ్య పొత్తు మీద వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో నిజమెంత, ఒక మీడియాను అడ్డు పెట్టుకొని ఈ విధంగా వార్తలు రాయడం ఎంతవరకు కరెక్టు, అసలు గ్రౌండ్ లో ఉన్నదేంటి, మరి ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో సత్యమూర్తి గారు, మీరు చెప్పండి. ఈ మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము, రెండు పార్టీల మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి అని చెప్పి పనిగట్టుకొని మరీ ప్రచారం చేయటము. సో ఇప్పుడు కూడా అది ఎక్కడ ఆగినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయిపోతున్న టైంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారాలు ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు? అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గ సమావేశాలకు హాజరు కావట్లేదు, మరోపక్క అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని సో నడువు నొప్పి అని చెప్పారు, కానీ కేరళలో ఆయన ఫ్లైట్ దిగి నడుచుకుంటూ బాగానే వస్తున్నారు కదా, మరి ఇదేంటి ఇద్దరి మధ్య పొత్తు విచ్ఛిన్నం అయినట్టు కాదా అని చెప్పి ప్రచారం చేస్తుంది వైసీపీ. దీనిలో ఎంత నిజం ఉందంటారు? మొత్తం ఇక్కడ తెలుగు మీడియాలో జగన్మోహన్ రెడ్డికి సొంత ఛానళ్ళు, సొంత పేపరు కాకుండా ఆయనకి దాదాపుగా ఒక 10 ఛానల్స్, ఒక 10 న్యూస్ పేపర్లలో ఆయన పెట్టుబడులు ఉన్నాయి. అంటే దాదాపుగా అన్నీ ఆయనవే. తెలుగులో మనకు కనిపించే ఈనాడు, ఆంధ్రజ్యోతి గ్రూపులు, ఆ 2 గ్రూపులు తప్ప దాదాపుగా అన్నీ ఆయనవే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా కనీసం వాటిట్లో కూడా రావట్లే. కేవలం సాక్షి పేపర్లో, సాక్షి టీవీలోనే రాసుకుంటూ ఉన్నారు. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, అందులో ఏదన్నా వాస్తవం ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి అనుబంధ సంస్థలైన వాటిట్లో అయినా రావాలి కదా. ఎక్కడా రావట్లేదు. వాటిలో సాక్షి ఒక్క దాంట్లోనే రాసుకొని సంతోషపడుతూ ఉన్నారు. ఇక్కడ మామూలుగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ 2 పార్టీలు కలవకూడదు అని చాలా రకరకాల ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని చాలామందిని ప్రయోగించాడు. మధ్యలో ఒక కాపులకి, కమ్మ కులస్తులకి మధ్యలో తగదా పెట్టాలని విశ్వ ప్రయత్నం చేశాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు. చేసినా కానీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసినాయి, పోటీ చేసినాయి. 94% స్ట్రైక్ రేట్ తోటి అధికారంలోకి వచ్చినాయి. ఇది ఇప్పుడు దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, నెక్స్ట్ దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి తాపత్రయం. అంతకు ముందర మనం చూసాం. అంతకు ముందర 2014, 2019 మధ్యకాలంలో విజయసాయి రెడ్డిని పంపించి, అంటే అప్పుడు తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉండేవి. తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా పార్టిసిపేట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఆ మంత్రి, అంటే కేంద్ర మంత్రి దగ్గరికి, ఇప్పుడు జలవనరుల మంత్రి దగ్గరికి వెళ్ళాలి. జలవనరుల మంత్రి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళే టైంకి ఆ గేటు దగ్గర బంట్రోతులు కూర్చుంటారు కదా, ఆ సీట్లో విజయసాయి రెడ్డి కూర్చొని ఉండేవాడు. కూర్చొని ఉంటే తెలుగుదేశానికి కొంచెం డౌట్ వచ్చేది, ఏంటి విజయసాయి రెడ్డి ఇక్కడ ఉన్నాడు అని. అట్లా భారతీయ జనతా పార్టీ తోటి ఒక తెలుగుదేశం పార్టీకి అనుమానం వచ్చేలాగా ఆ విజయసాయి రెడ్డి తోటి నాటకం ఆడిచ్చాడు, క్రియేట్ చేశాడు. ఇటువంటి పనులు చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంతకు ముందర కాలంలో. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి విభేదాలు వచ్చినాయి అన్న విషయాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేయటం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నాడు. మొత్తం ఏ అవకాశం దొరికితే అవకాశం. అదేదో ఒక సినిమా ఫంక్షన్ జరిగితే ఆ సినిమా ఫంక్షన్లో
ఇంకా రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఒక చిన్న సినిమా. ఆ సినిమాలో పృథ్వీ మాట్లాడిన దాన్ని కూడా చూసి భయపడి చచ్చిపోయారు. అటువంటి పరిస్థితుల్లో, చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న వైసీపీ ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి ప్రచారాలన్నీ చేస్తూ ఉన్నది. ఏ మీడియా రాయట్లేదు కాబట్టి వాళ్ళ మీడియాలో రాసుకుంటూ ఈ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అంతే తప్ప వాస్తవంగా అక్కడ చూస్తే అక్కడ అన్నీ మొత్తం అంతా, ఇప్పుడు మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ రాలేదు, నడుము నొప్పి ఉంది. ఆ విషయాన్ని ముందరగానే చెప్పాడు, సీఎంతో చెప్పాడు, పర్మిషన్ తీసుకున్నాడు, అయిపోయింది. అంటే ఇప్పుడు కేరళ వెళ్ళాడు. కేరళ వెళ్ళింది ఏంటి, ఆయన ముందర ప్రకటించిన ప్రోగ్రాం అది. ఆ ప్రోగ్రాము ఇప్పుడు నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ అవి మిస్ చేసుకోకూడదు. అందుకని ఆయన వెళ్ళాడు అక్కడికి. తప్పేంటి, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? నడుము నొప్పి వస్తే బెడ్ రీడన్ కాదు కదా. అంటే ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న కారణాలతోటి ఈ 2 పార్టీల 3 పార్టీల సఖ్యతని చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ చేసే దాంట్లో కూడా ఎవరి సపోర్టు జగన్మోహన్ రెడ్డికి దొరకట్లేదు. రైట్. వంశీ గారు, మనం చూసాం మొన్న ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలు జరిగిన టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే క్లియర్గా చెప్పడం జరిగింది, మరో 10 సంవత్సరాలు చంద్రబాబు గారే సీఎంగా రావాలి, ఆయన ఉంటేనే స్టేట్ అభివృద్ధి చెందుతుంది అని కూడా ఆయన చెప్పిన సందర్భం. అంటే ఆయనే కోరుకుంటున్నారు, నాకు ఎక్కడ పదవుల మీద ఆశ లేదు అని చెప్పారు. ఒకటి సీట్లు ఇచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో ఇలాంటి విషయాలను ఇప్పుడు తీసుకొచ్చి అంటే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టే విధంగానే ఉంటాయి ఇలాంటి వ్యాఖ్యలు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. సో మరి కార్యకర్తలు ఏ విధంగా దీన్ని తీసుకునే అవకాశం ఉంటుందంటారు? మీరు ఒకటి గమనించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు క్లియర్గా ఉన్నారు. సాక్షి ప్రింట్ మీడియాలో డేట్ తప్ప ఏది నిజం ఉండదు. సాక్షి ఎలక్ట్రానిక్ మీడియాలో డేట్ అండ్ టైం తప్ప ఏది కూడా నిజం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా నమ్ముకుంది సాక్షి పత్రికని, సాక్షి ప్రింట్ మీడియాని, సోషల్ మీడియాని. సోషల్ మీడియాని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం క్లియర్ చేసేసింది. ఎవడైతే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడో, ఎవడైతే అసభ్యకరమైనటువంటి ప్రచారాలు, అసభ్యకరమైనటువంటి ఫోటో మార్ఫింగ్లు చేస్తూ ఉన్నాడో వాళ్ళందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేశారు ఆల్రెడీ. సో ఆల్మోస్ట్ సోషల్ మీడియా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి ఏకైక స్కోప్ ఈ సాక్షి పేపర్ అండ్ ఆల్సో సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా, వీటి ద్వారానే ప్రచారం చేయాలి. అవి తప్ప అతని అధికారంలో ఉన్నప్పుడు తొత్తులుగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళెవ్వరు కూడా ఇవి తీసుకోవట్లా. మా క్రెడిబిలిటీ పోతుంది. ప్రభుత్వంతో ఒకవేళ అది నిజమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా రావచ్చు, కానీ అవి వాస్తవాలు కాకుండా అబద్ధాలు అయితే రాస్తే మా క్రెడిబిలిటీ పోతుంది. మేము రాయమని హ్యాండ్ ఇచ్చేసిన తర్వాత కేవలం సాక్షి పేపర్కి, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియాకే డిపెండ్ అయినటువంటి ఈ వార్తలు ఏది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పొసగడం లేదు, అందుకే ఇతను ఈ మంత్రివర్గ సమావేశానికి రాలేదు అనేటటువంటి వార్త సాక్షిలో తప్ప ఎక్కడా రాలా. అండ్ ఆల్సో వీళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా భయపడతా ఉన్నారు ఆ వార్త రాయటానికి. భయపడతా ఉన్నారు. ఐ రిపీట్, భయపడతా ఉన్నారు ఆ వార్త రాయటానికి. ఇది నిజం కాకపోతే మనం తీసుకుని లోపలేస్తారు, మనల్ని లోపలేస్తే ఎవడు రాడు, మన అమ్మా బాబే రావాలి, లేదా మన పెళ్ళాం పిల్లలే రోడ్ల మీద చూస్తూ ఉండాలి. ఈరోజు ఆ పరిస్థితులు వచ్చాయి మేడం, ఆ పరిస్థితులు వచ్చాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయినా అరెస్ట్ అయితే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త అరెస్ట్ అయితే ఎవడొస్తా ఉన్నాడు ఆ పార్టీలో? ఏం సపోర్ట్ ఉంటాం? జైల్లో మగ్గుతున్నారు ఇప్పటికీ కూడా, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినాయి. ఈ పరిస్థితి మాకు రాకూడదు అని చెప్పేసి మీరు గమనించవచ్చు. సోషల్ మీడియాలో ఈ వార్త ఎక్కడ ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రాయలా. కేవలం సాక్షి పేపర్ని, సాక్షి న్యూస్ క్లిప్పింగ్స్ని కొంతమంది జీతం తీసుకునేటటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రమే ఈ వార్త రాస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు క్లియర్గా ఉన్నారు, సాక్షి పేపర్లో వచ్చిన వార్త నమ్మట్ల. ఆ తర్వాత వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రజల మీదకి ఆ వార్త రుద్దటానికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి ఉంటే కలదు సుఖం అనేటటువంటి ఫార్ములా బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తూ ఉంటే తల్లిని చెల్లిని గెంటేసినటువంటి వాడి పార్టీ ఈరోజు వాళ్ళందరినీ ఇప్పుడు ఈరోజు ఎవరికి అవసరం మేడం? ఎవరికి అవసరం? గొడవలు ఎవరికి అవసరం రాష్ట్రంలో? కేవలం వీళ్ళకే కదా.
గొడవలు పడితే ఎవరికి ఉపయోగం ఈ జగన్మోహన్ రెడ్డికే కదా. అలా గొడవలు పెట్టడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాక్షి పేపర్లో రాస్తే ప్రజలు విశ్వసించడానికి ఏం 2014 నుండి 19 ఉన్న రోజులు కాదు, 19 నుండి 24 వరకు ఈ పోటుగాడు ఏంటో జనం అందరూ చూశారు కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఇతను సాక్షి పేపర్ ఏంటి. ఇంకో విషయం ఏంటంటే ఈ సాక్షి పేపర్, ఈ సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం స్టే మీద ఉన్నటువంటి పేపర్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టేటటువంటి మైక్ కూడా కోర్టు ఆధీనంలో ఉంది. మీకు ఈ విషయం తెలిసేమో కానీ తెలియదేమో, నాకు ఇక్కడ ఐడియా లేదు. ఈరోజు అంతే కదండి, అంతే కోర్టు స్టేలో ఉంది కదా. హ్యాండ్ ఓవర్ చేయండిరా ఇక చాలు మీ సోది అని అంటే నెక్స్ట్ మినిట్ సాక్షి భవనాల నుండి, సాక్షి పేపర్ల నుండి మొత్తం కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి సాక్షి పేపర్లో ఇట్లాంటి వార్తలు రాస్తూ ఉంటారు. జనాలు ఏమైనా పిచ్చోళ్ళ మేడం నమ్మటానికి. పింక్ డైమండ్ అని రాశారు, క్షుద్రపోగులు అని రాశారు. ఏమయ్యాయి ఇవన్నీ? పింక్ డైమండ్ ఏమైంది? విజయసాయి రెడ్డి ఏమయ్యాడు? ఈరోజు ఆ పింక్ డైమండ్ అని కూర్చుని విజయసాయి రెడ్డి ఈరోజు ఎక్కడున్నాడు మేడం? ఏదో వ్యవసాయం చేస్తున్నాడండి, బాగా చేస్తున్నాడు వ్యవసాయం. చూశారు, షర్మిల గారి ఇంటికి వెళ్ళాడు, ఇక ఇట్లా తిరుగుతూ ఉన్నాడు. ఇక అనకూడదు కానీ ఇంకా అంత దారుణంగా విజయసాయి రెడ్డి పరిస్థితుంది. సో సాక్షి పేపర్ని నమ్ముకుంటే ఈ గోదావరి అని చెప్పి జనాలకు తెలుసు, ఎవడూ నమ్మట్లేదు. క్లియర్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, క్లియర్గా ఉన్నారు లోకేష్ గారు. నా చేతి నిండా పని ఉంది, నాకు పనికి మించి భారం నా మీద ఉంది, నాకు వెల్ ఎనఫ్, నేను మంత్రిగా కొనసాగుతాను నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, 15 సంవత్సరాలు నేను కూటమి ప్రభుత్వంలోనే భాగస్వామిగా ఉంటాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలోకి తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అన్నదమ్ముల్లాగా ఉన్నారు. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టాలని ట్రై చేసేటటువంటి చెల్లిని గెంటేసినాడు, తల్లిని గెంటేసినాడు. ఈరోజు గొడవలు పెట్టడానికి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఆదాయం సాక్షి, ఆయన నమ్ముకున్నటువంటి పేటీఎం కార్యకర్తలు. సో వాళ్ళు చెప్పిన మాటలు ప్రజలు విశ్వసించడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగాలేదనేసి ఆయన రెస్ట్ తీసుకున్నారు, రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు కేరళ వెళ్ళారు, యాదృచ్ఛికం. దెర్ ఇస్ నథింగ్ టు డూ విత్ సాక్షి క్లిప్పింగ్. రైట్. ఇప్పుడు వంశీ గారు చెప్పినట్టు సాక్షి విషయానికి వస్తే సార్, ఈ మీడియా, ప్రింట్ మీడియా ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అండ్ మనం చూసాము ఇందాక ఆయన అన్నట్టు నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న బుడమేరు పొంగినప్పుడు కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు చేశారని కావచ్చు, దావోస్ వెళ్ళినప్పుడు 100 కోట్లు ఖర్చు చేశారని కావచ్చు, ఇవన్నీ కూడా అవాస్తవాలే ప్రచురిస్తోంది. కానీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్లియర్గా చెప్పింది, తన సొంత పత్రిక కోసం, సొంత మీడియా కోసం 500 కోట్ల యాడ్స్ని ఇచ్చుకుంది అని చెప్పి ఆ కేసులు కూడా ఎదుర్కొంటుంది. ఆ రకంగా ఎందుకు కూటమి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేకపోతుంది? ఇలా యాక్షన్ తీసుకోలేకపోవడం వల్లే కదా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన కొవ్వొత్తుల కేసులో గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా నేను చెప్పే ఈ పాయింట్ ఏంటంటే, ఏదన్నా పేపర్లో తప్పుడు వార్త వస్తే ప్రభుత్వం రిజైండర్ ఇస్తుంది. రిజైండర్ని ఏ సిగ్గున్న జర్నలిస్ట్ అయినా సరే ఆ ఖండాన్ని మళ్ళీ వేస్తాడు. ఖండాన్ని వేసి ప్రభుత్వం, ఇగో ఇట్లా మేము బలానా వార్త రాశాము, ఈ వార్తని ప్రభుత్వం ఖండించింది అని మామూలుగా ఏదైనా పరువు ప్రతిష్ట ఉన్న జర్నలిస్టులు ఖచ్చితంగా రాస్తారు. పరువు ప్రతిష్ట ఉన్న పేపరు దాన్ని పబ్లిష్ చేస్తుంది. మరి అవన్నీ లేకపోతే, గవర్నమెంట్ ఇచ్చిన రిజైండర్ని వేయకపోతే ఎవరేం చేస్తారు? ఒకసారి 2 సార్లు చెప్తారు, ప్రెస్ కౌన్సిల్కి కంప్లైంట్ చేస్తారు. ఆల్రెడీ నారా లోకేష్ ప్రెస్ కౌన్సిల్ దాకా వీటన్నిటి మీద వెళ్ళాడు కూడా, ఈ సాక్షి మీడియా రాసిన రాతల మీద. అప్పుడప్పుడు వైజాగ్ కూడా వెళ్తా ఉన్నారు కదండి కోర్టు కేసులకి, సాక్షి మీడియా రాసిన దీని మీద. ఇక్కడ ఏంటి అంటే, మెయిన్గా మనం మీడియా పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ మీడియాకి సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటున్నది. ఇక్కడ రాజకీయపరమైన విషయాలకు వస్తే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత బీజేపీ విజయోత్సవ సభలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఆయన చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తాడు. చంద్రబాబు నాయుడు విజన్ ఎట్లా ఉంటుంది, ఆయన డెవలప్మెంట్ ఎట్లా చేస్తాడు, దాని ఫలితం ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పిన క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి, ఇంకెట్లా చేయాలి? ఇప్పుడు ప్రైమ్ మినిస్టరే పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడిని.
ఇంకేం చేయాలి ఇప్పుడు దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అని ఆలోచించి ఈ కథనాలన్నీ రాస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ 3 పార్టీలు కూడా ఒక అండర్స్టాండింగ్ కూడా ఎట్లా, నాకు పదవులు కావాలి, నాకు అధికారం కావాలి అన్న అండర్స్టాండింగ్ కాదు అక్కడ ఉన్నది. రాష్ట్రం సర్వనాశనం అయిపోయి ఉన్నది, ఈ రాష్ట్రాన్ని ఎట్లాగైనా కాపాడాలి అన్న అండర్స్టాండింగ్లో వచ్చిన 3 పార్టీలని నువ్వు ఎట్లా విడదీస్తావు? మామూలుగా పెట్టేసి ఏదో పదవుల కోసం వచ్చిన వాళ్ళు, పదవుల కోసం కొట్టుకునే వాళ్ళు అయితే వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడం ఈజీ. కానీ ఇక్కడ కూటమి వచ్చింది అది దానికోసం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాలు చేసిన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ని బయటపడేయాలి. బయటపడటానికి త్యాగాలు చేయాలి. ఈ త్యాగాలు చేయాలనే స్లోగన్ తీసుకున్నదే పవన్ కళ్యాణ్. ఓట్లు ప్రతిపక్ష ఓట్లు చీలకుండా చూస్తాను అని చెప్పిన రోజు నుంచి పొత్తు పెట్టుకోవటం, తర్వాత గెలవటం, గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ క్లియర్ స్టాండ్ మీదే ఉన్నాడు. అదేవిధంగా తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అరమరికలు లేకుండా ఇప్పుడు మొత్తం నామినేటెడ్ పోస్టులు ఏదన్నా ఇవ్వాలన్నా కానీ పవన్ కళ్యాణ్తో చెప్పకుండా, పవన్ కళ్యాణ్తో కూర్చొని డిస్కస్ చేయకుండా ఏ లిస్టు రిలీజ్ కావట్లా. ఇంకా సంకీర్ణ ధర్మం అంతకన్నా ఉంటుంది. ఇప్పుడు పదవుల దగ్గరే ఏదన్నా పేచీరు వస్తే రావాలి, ఆ పేచీ రావట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి బాధ అదే. అన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు స్టేట్ ప్రోగ్రెస్ అవుతూ ఉన్నది. ఇవాళ నిన్న పేపర్లో, సాక్షి పేపర్లో చూసా, పరిశ్రమలు ఏవి రావట్లేదు ఆంధ్రప్రదేశ్కి, ఇండస్ట్రియల్ గ్రోత్ తగ్గిపోతూ ఉన్నది అని చంద్రబాబు నాయుడు ఆఫీసర్లతో మాట్లాడినట్టు ఇటు రాస్తాడు. మొత్తం 6,47,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి కేవలం 6 నెలల కాలంలో మొత్తం 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి మొత్తం అసలు ఇక్కడ మొత్తం గ్రీన్ ఎనర్జీ గురించి, గ్రీన్ హైడ్రోజన్ గురించి, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఇవాళ నిన్న ప్రైమ్ మినిస్టర్ ప్యారిస్ వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎట్లా ఉపయోగించాలో చెప్తూ ఉన్నాడు. ఆ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ నడుస్తూ ఉన్నది. గ్రీన్ హైడ్రోజన్ టార్గెట్లు చెప్తూ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్. గ్రీన్ హైడ్రోజన్ టార్గెట్ని ఆంధ్రప్రదేశ్ తన విధాన పత్రంలో ఆల్రెడీ చెప్పున్నది. అంటే ఇంత సఖ్యతగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ కూర్చొని లేదు వాళ్ళిద్దరికి బాగాలేదు, వాళ్ళిద్దరికి పట్టలేదు, ఈయన ఫోన్ చేస్తే ఆయన పలకలేదు, ఆయన ఫోన్ చేస్తే ఇది చూసినట్టు. అంతకు ముందర ఒకసారి మీకు గుర్తుంటుంది వంశీ గారు, ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వస్తే ఏదో వాచ్ గురించి, వజ్రాల వాచ్ గురించి వస్తే టీవీ డిస్కషన్లో ఈ సాక్షి మీడియాలో ఒక పెద్ద జర్నలిస్ట్ ఒక ఆయన, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సోఫా పక్కన నిలబడి చూశాడా అని అడిగాడు. అదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కూడా చాలా పెద్ద జర్నలిస్టు, నాకన్నా కొంచెం సీనియర్, ఒక 5-6 ఏళ్ళు సీనియర్. సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు, కుర్చీ పక్కన నిలబడి విన్నాడా లేకపోతే సోఫా కింద దూరాడా రాధాకృష్ణ అని అడిగారు. ఇప్పుడు నువ్వు ఏ సోఫా కింద దూరితే నీకు ఆ విషయం తెలిసింది? ఇండస్ట్రియల్ గ్రోత్ లేదా ఆంధ్రప్రదేశ్లో? ఒకసారి చూసుకోపోయి ఆ వార్త రాశావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయావు. ఇట్లా ప్రతిరోజు తప్పుడు వార్త రాయటం, దాన్ని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టడం, ఆ పేపర్ని ఎవడు కొంటలేదు, చదవట్లేదు. రైట్. గతంలో కూడా మనం చూసాం, ఎన్నికలకి ముందు కూడా ఇద్దరి మధ్య, అంటే 2 పార్టీల మధ్య గొడవ పెట్టాలని చూసిన సందర్భంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారినే సమన్వయకర్తగా నియమించిన పరిస్థితి, ఇద్దరి మధ్య ఎలాంటి ఇది రాకుండా. ఇప్పుడు చూస్తే మొన్న మధ్య కూడా మనం చూసాము, డిప్యూటీ సీఎం అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అసలు పార్టీలో ఎలాంటి ఆలోచన లేకున్నా కూడా వీళ్ళు క్రియేట్ చేసి మరీ దాన్ని స్ప్రెడ్ చేసి ఆ డిప్యూటీ సీఎం పదవి ఏదైతే ఉందో అది లోకేష్ గారికి ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీనికి దూరంగా ఉంటున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా చంద్రబాబు గారు కుర్చీ పక్కన ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఉండేది, ఇప్పుడు లోకేష్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఇంత అంటే సిల్లీగా ఇలాంటి ప్రచారాలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక్క నిమిషం వంశీ గారు చెప్పడానికి ముందర కేబినెట్ మీటింగ్ ఫోటోలు వచ్చినాయి, ఒకసారి చూసుకోమనండి సాక్షి వాళ్ళని.
పవన్ కళ్యాణ్ కుర్చీ అట్లాగే ఉంది, ఖాళీగా ఉంది. లోకేష్ కూర్చున్నది పక్కన, అంతేగాని పవన్ కళ్యాణ్ సీట్లో లోకేష్ కూర్చోలేదు. సారీ, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఇద్దరు 2 పార్టీల నాయకులు క్లారిటీ ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు, నేను 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో కొనసాగబోతున్నాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చి ఈ విషయం గురించి అక్కడ మీరు డిస్కస్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ క్యాడర్కి చెప్పారు. లోకేష్ గారు కూడా చెప్పారు, దావోస్లో చెప్పారు, నా చేతి నిండా పని ఉండి నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది, సో నాకు వేరే ఆలోచనలు లేవు, నా మంత్రివర్గంలో నేనున్నాను, నేను నా మంత్రివర్గంలో ఫోకస్ చేస్తూ ఉన్నాను, అలాగే పార్టీ కార్యకలాపాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కూడా నా వంతు కృషి చేస్తా, నేను బిజీగా ఉన్నాను, సో ఇట్లాంటి డిస్కషన్స్ ఎక్కడా వద్దు అని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చెప్పారు, ఈ డిస్కషన్స్ వద్దు అనేసి. ఒక రాయి వేశారు, ఈ తాడేపల్లి దొంగలందరూ కలిసి ఒక రాయి వేశారు, డిప్యూటీ సీఎం అనేటటువంటి గొడవ పెడదాం, వాళ్ళకి గొడవ పెడదాం అనేసి ఒక రాయి వేశారు. కానీ ఇక్కడ ఇందాక సార్ చెప్పినట్లుగా ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతోటి కూటమి ప్రభుత్వం కూటమిగా ఏర్పడి పోటీ చేసినటువంటి ఎన్నికలు ఇవి. నీకు డిప్యూటీ సీఎం, నాకు ఆ మంత్రి పదవి, నీకు సీఎం, నాకు ఆ మంత్రి పదవి అనేటటువంటి ఆకాంక్షలతోటి ఇక్కడ ఎవడు ఎన్నికలకి వెళ్ళా. సింగిల్ ఎజెండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు ఈ సైకో. ఇతని నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటం అనే సింగిల్ ఎజెండాతోటి ఎలక్షన్కి వెళ్ళారు. ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత మంత్రివర్గాలు ఏర్పడినాయి. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత వచ్చేటటువంటి ఒక టార్గెట్ అచీవ్ అయ్యాం, ఈ సైకోని తరిమి కొట్టాలనేటటువంటి టార్గెట్ని ఎన్నికల్లో అచీవ్ అయ్యాం. ఆ తర్వాత ఉన్నటువంటి సింగిల్ ఎజెండా ఏంటి? రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలి, తలసరి ఆదాయం పెంచాలి, అప్పుల్లో వెనక్కి నెట్టాలి, అభివృద్ధిలో ముందుకు నెట్టాలనేటటువంటి సింగిల్ ఎజెండాతోటి ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 11వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు అందరూ క్లియర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు, మంత్రులు అందరూ కూడా క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉండటం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద గుదిబండ. వీళ్ళందరూ కలిసి ఉంటే క్లోజింగ్ ది పార్టీ ఈజ్ ది ఓన్లీ చాయిస్ దే హ్యావ్. అదే బాటలో ఈరోజు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. అతనికి అర్థమైపోయింది విజయసాయిరెడ్డి తెలివి అదంతా కూడా జిత్తులు మారిన అక్క తెలివిలాగా. ఏదైనా ఉపద్రవాలు వస్తూ ఉంటే, మీకు మన పూర్వీకులు చెప్తా ఉంటారు సార్, మీకు కూడా తెలిసి ఉండాలి, ఏదైనా ఉపద్రవాలు లాంటివి వస్తూ ఉంటే కుక్కలకు ముందు తెలిసి అరుస్తాయి అంటాయి, వస్తుందిరా నాయన జాగ్రత్త పడండి అని. అలా ఈ అనకూడదు, కానీ ఈ విజయసాయిరెడ్డికి ముందుకు తెలిసి ఉపద్రవం వస్తుంది, ఈ పార్టీ మునిగిపోబోతా ఉంది, ఇక ఈ పార్టీలో ఉంటే మనం కూడా మునుగుతామని విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు. అతను ఒక హెచ్చరిక ఇచ్చాడు అందరికీ కూడా, వాళ్ళు విడిపోర్రా బాబు, మీరు ఎంత ప్రయత్నించినా కానీ కూటమి విచ్ఛిన్నం అవ్వదు, అనవసరం మీరు కూడా బయటకు వచ్చేసేయండి అనే ఒక హెచ్చరికతోటి ఆయన ఈరోజు బయటకు వచ్చేసాడు. ఈ ఉన్నటువంటి గొర్రెలు కొన్ని ఉన్నాయి, ఈ అంబటి రాంబాబు ఒకడు, ఇక ఇప్పుడు ఈ మధ్య మరుగుతున్నటువంటి కొన్ని గొర్రెలు ఈ విజయసాయిరెడ్డిని ఫాలో అయితే బతికిపోతారు, ఏదో ఒకటి జరుగుతుంది, జైల్లోనన్నా ప్రశాంతంగా ఉంటారు. మీరన్నట్టు ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో ఉంది అన్న విషయాన్ని కూడా ఆయనే కాకుండా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆయన పార్టీ నాయకులు కూడా తీసుకోలేకపోతున్నట్టున్నారు. ఈవెన్ రాజ్యసభలో మనం చూసాము, బీజేపీ ఎంపీ అక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి తీసుకొస్తే మిథున్ రెడ్డి మార్గదర్శి స్కామ్ పెద్దది, ముందు దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి, అయినా మీరు బీజేపీ ఎంపీ కదా, ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి మీరు ఎలా మాట్లాడతారని చెప్పి ఆయన మర్చిపోయాడు పాపం, మర్చిపోయాడు. ఇక అవన్నీ ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు మొన్నటిదాకా విజయసాయిరెడ్డి వెనకేసుకొచ్చేవాడండి. ఇట్లాంటివన్నీ కూడా పాపం మన ఆయన చెప్పాడంట షర్మిలా గారితో, నన్ను ఇట్లా మాట్లాడమన్నారమ్మా, నా వల్ల కాలేదు అని చెప్పాడంట. ఏది మాట్లాడమన్నా కానీ కాన్ఫిడెంట్గా విజయసాయిరెడ్డి మాట్లాడేవాడు. ఈరోజు పాపం మిథున్ రెడ్డికి వచ్చింది ఆ కష్టం. ఎందుకు వచ్చింది? మీ స్కామ్లన్నీ బయటపడినరా బాబు, ఏదో ఒకటి మాట్లాడు, లేదంటే మునిగిపోతాం అనేటటువంటి ఒక దాంతో ఈరోజు మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు. మీరు మార్క్ మై వర్డ్, మిథున్ రెడ్డి కూడా పార్టీలో నుంచి బయటకు వచ్చేస్తాడు. మిథున్ రెడ్డి కూడా ఆ పార్టీలో కొనసాగేటటువంటి పరిస్థితి లేదు. సో ఇక మార్గదర్శి స్కాము, ఆ స్కామ్, ఈ స్కామ్ ఎవరన్నా కంప్లైంట్ చేశారా మేడం మార్గదర్శి స్కామ్ గురించి? గత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ మన రామోజీరావు గారిని ఏదో ఒక విషయంలో ఇరికించాలి అని. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి అనేటటువంటి ఒక సంస్థని ఆయన ఇంటి వరకు పంపగలిగాడు. ఆయన బెడ్ మీద అనారోగ్యంలో ఆ వయసులో దీనంగా ఉన్నటువంటి వీడియో చూసి ఆనందపడినోడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఈ ఒక్కడే. ఎవరైనా మేడం, ఎవరైనా కానీ రాజశేఖర రెడ్డి చనిపోతే ఆ రోజు ఆ ఫోటోలు చూసి శత్రు పార్టీ అంటే ఆయనకి మాకేం ఆస్తి గొడవలు లేవు,
అతని ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల రాజశేఖర రెడ్డి పరిపాలించకూడదని అనుకున్నాం, కానీ మరణించాలని ఎప్పుడు మేమెవరం అనుకోలే. మార్క్ మై వర్డ్, అతను పరిపాలించకూడదు, ఇతని ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల ఇతను రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి పరిపాలించకూడదు, మరణించాలని చెప్పి ఎవరు ఎప్పుడూ అనుకోలే. కానీ ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రామోజీరావు గారు అంత దీన పరిస్థితిలో ఉంటే వీడియోలు తీయించి, సిఐడి వాళ్ళతోటి వీడియోలు తీయించి వాటిని సాక్షి పేపర్లో, మీడియాలో, సోషల్ మీడియాలో నెట్టి ఎంత ఆనందపడ్డాడు మేడం. ఇంతకంటే సైకోయిజం ఏమైనా ఉంటుందా? ఆయన 80 సంవత్సరాల వయసులో లేవలేని పరిస్థితిలో బెడ్ మీద ఉంటే ఆయన ఎంక్వైరీయా? ఎవడన్నా మార్గదర్శి, చిట్ హోల్డర్ ఎవడన్నా కంప్లైంట్ చేశాడా? ఎవడూ చేయలే. మరి దీని గురించి యాక్షన్ అని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి మిథున్ రెడ్డికి ఏమైనా లండన్ మందులు ఇతను కూడా వాడాలేమో అతనితో పాటు. దాని మీద ఆల్రెడీ కోర్టులన్నీ కూడా క్లియర్గా చెప్పినాయి. కోర్టులన్నీ కూడా నో యాక్షన్స్ అని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత ఇది పార్లమెంట్లో మాట్లాడతాడు దాని గురించి. ఏపీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడమంటే ఇటు పార్లమెంట్లో దీని గురించి మాట్లాడని అంటాడు. ఇంకా అవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు విఘ్నులు. సో ఉపద్రవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక విజయసాయి రెడ్డి ఒక హెచ్చరిక ఇచ్చాడు అందరికీ, వచ్చేయండిరా అయిపోయింది ఆ పార్టీ లేదు అని. మార్క్ మై వర్డ్, 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈస్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. రైట్ సార్, ఫైనల్గా పార్టీ మునిగిపోతున్న టైంలో సార్ చెప్పినట్టు పార్టీని ఎలా నిలదొక్కుకోవాలి, ఏ విధంగా కార్యకర్తలను అంటే వెళ్ళిపోతున్న వాళ్ళని కాపాడుకోవాలి, రేపు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఏ విధంగా చేయాలి అని కాకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందంటారు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఫలితం అనుభవించేశాడు. ఇప్పుడు ఏంటి అంటే మామూలు ఇందాక వంశీ గారు ఒక మాట అన్నారు, నేను ఆ మాట అనను కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొడుతూ ఆ వీడియో చూడటం, రామోజీరావు గారు ఆయన బెడ్ మీద ఉన్న వీడియో చూసి ఆనందించటం, చంద్రబాబు నాయుడు ఆయన్ని ఏసీబీ వాళ్ళు ప్రశ్నిస్తుంటే సాక్షి ఫోటోగ్రాఫర్ని పంపించి, సాక్షి ఫోటోగ్రాఫర్ని ఎట్ట పంపిస్తాడు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం, సాక్షి ఫోటోగ్రాఫర్ ఎట్టబోతాడు? చంద్రబాబు నాయుడిని ఇంట్రాగేట్ చేస్తుంటే పోలీస్ ఫోటోగ్రాఫర్ ఉండొచ్చు, కానీ సాక్షి కెమెరామెన్ని పంపించి ఆ వీడియో తెప్పించుకొని చూడటం, వీటన్నిటినీ కొన్ని సైకో లక్షణాలు అంటారు. అదే ప్రతి చోట కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిబింబిస్తూ ఉన్నాడు, ప్రతి విషయంలో కూడా. రోజు నేను చెప్పా కదా, ప్రతిరోజు అబద్ధాలతోటి ఒక వార్త రాయటం, ఆ వార్తని ప్రచారం చేసుకోవటం, ఆ వార్తని ఆయనే నిజమని నమ్మటం, ఆయన నిజమని నమ్మి మరి ఇందాక వంశీ గారు అన్నట్టు లండన్ మాత్రలు అవేవో ఉంటాయి, ఆ తర్వాత వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయనే చెప్పటం, ఆయన ఏదో కొత్తగా కనిపెట్టినట్టు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా లైవ్ కాదు రికార్డింగు, ఆ రికార్డింగ్ని లైవ్ లాగా చెప్పటం. మీరు ఎప్పుడన్నా గమనిస్తే ఒకే ఒక కెమెరామ్యాన్ ఎలవ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి లైవ్ ప్రెస్ మీట్స్లో. ఒక్క కెమెరామ్యాన్నే ఎలవ్ చేస్తారు, అది సాక్షి కెమెరామ్యాన్. అతని దగ్గర నుండి వీళ్ళందరూ లైవ్ లింక్ తీసుకోవాలంతే. మీకు అర్థమైందా? దాని వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే ఒక 60-70 టేకులు పడిన తర్వాత ప్రెస్ మీట్ బయటకు వస్తుంది. మాకు ఒక డౌట్ కూడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ ప్రచారంలో ఈ క్యాండిడేట్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు, అవన్నీ కూడా రికార్డెడ్. మీరు మళ్ళీ మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. మైక్ చాలా దగ్గరగా పెట్టుకుంటాడు, లిప్ మూమెంట్ ఇస్తాడు, వెనకాల మ్యూజిక్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ అండి, మీకన్నా నాకు చాలామంది అడిగా ఈ డౌట్. మొన్న ఈ మధ్య డిబేట్లో వెంకటరెడ్డిని కూడా అడిగా. ఈ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాకి వెళ్ళాడండి, దేనికి ఈ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ శంకుస్థాపనకి వెళ్ళాడు. పల్నాడు ప్రజల మంచినీటి దాహార్తిని తీర్చడానికి ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకొస్తాను అన్నాడు. అసలు దాని మీనింగ్ ఏంటి? అసలు ఆ మాట ఎందుకు అన్నాడు? మంచినీళ్ళకి మెడికల్ కాలేజీకి ఉన్నట్టు లింక్ ఏంటి? ఇంతవరకు నాకు అర్థం కాల. మరి వాళ్ళు కూడా ఏం చెప్పట్లా. మరి మీరు రోజు 100 మందిని చూస్తూ ఉంటారు కాబట్టి, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు చెప్పాలి అసలు దానికి లింక్ ఏంటి. సో ఇంత అజ్ఞాని, ఈ ఏమీ తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 వరకు బాగా మేనేజ్ చేశాడు. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ముళ్ళ కిరీటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ముఖ్యమంత్రి పీఠం అంటే ఆషామాషి కాదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఎలా చేశాడు అని చెప్పి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అంతర్మదన పడతానే ఉంటాడు. ఒక్క ప్రెస్ మీట్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి. మీరు ఈసారి జగన్మోహన్ రెడ్డి లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు
లైవ్ అని ఇస్తాడు, మధ్యాహ్నం 3 గంటలకి లైవ్ అని చెప్పి ముందరే నోటిఫికేషన్ ఇస్తాడు. మీరు ఒకసారి ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ ఆన్ చేసి మీరు చూడండి, ముందరికి ఇట్లా అనండి, బఫరింగ్ వస్తూ ఉంటుంది. అదే చాలా సందర్భాల్లో ఎందుకు అంటే అది రికార్డెడ్ కాబట్టి, లైవ్ కాదు రికార్డెడ్. లైవ్కి అయితే అట్లా రాదు ఇది, అందుకని రికార్డు చేసి వదులుతాడు. రికార్డు చేసి వదిలే కార్యక్రమం తప్ప లైవ్లో మాట్లాడటం, ఏదన్నా విషయాన్ని చెప్పటం అటువంటివి ఏవి ఇతనికి రావు. మీరు చూసే ఉంటారు కదండి, ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్. ఇది ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా గెరిల్లా వార్ అని ఉంటుంది. అంటే మామూలుగా డైరెక్ట్గా వారు బాణాలు వేసుకోవటం కాదు, గెరిల్లా వారు చీకట్లో ఉండి చీకట్లో కూర్చొని అక్కడి నుంచి దాడి చేయటం. అటువంటి వార్ టెక్నిక్స్ ఉపయోగించటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. ఆ వార్ టెక్నిక్స్ అన్నీ కూడా ఇప్పుడు మామూలుగా అందరికీ తెలుగుదేశం పార్టీ కింది స్థాయి కార్యకర్త నుంచి అందరికీ అర్థమైపోయినాయి. అచ్చా ఇట్లా ఈ టైపులో వస్తాడు, చీకట్లో వస్తాడు జగన్మోహన్ రెడ్డి, చీకట్లో వచ్చి దాడి చేస్తాడు, మనం నిద్రపోయేటప్పుడు వస్తాడు కత్తి తీసుకొని, అందుకని మనం అప్రమత్తంగా ఉండాలి అని అన్ని రకాలుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు మొత్తం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ ఇప్పుడు పనిచేయట్లేదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తప్పుడు వార్తలు రాసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. సో సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకున్నట్టు ఇప్పుడు ఈ సాక్షి అలాగే దీని మీద కూడా తీసుకుంటే ఏమన్నా ఇలాంటివి కంట్రోల్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుంది? ఇప్పుడు అధికారంలోకి రాగానే సాక్షి పేపర్ని, సాక్షి ఛానల్ మూయించేసేస్తే ఏమనేవాళ్ళు మేడం? మా గొంతు నొక్కారు, పత్రికా స్వేచ్ఛ పోయింది, పత్రికలు నొక్కేశారు, సాక్షి పేపర్ అంటే అసలు ఏమనుకుంటున్నారు, గాంధీ గారి తర్వాత నిజాలు మాట్లాడేది సాక్షియే, అట్లాంటి సాక్షిని మీరు అధికారంలోకి రాగానే నొక్కేస్తారా అని అంటారు. డెఫినెట్లీ అంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక పథకంతో వెళ్తూ ఉంది. ఖచ్చితంగా సాక్షి పేపర్ లోకేష్ గారి మీద రాసినటువంటి అసత్య ప్రచారాలకి ఆయన ఆల్రెడీ డిఫమేషన్ కేసు వేశారు. అది ఫైనల్ హీరింగ్లో ఉంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతాను మన విడుదల రజనీ గారు చెప్పారు కదా, అలాగే చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకుని వెళ్ళిపోయి సాక్షి పేపర్ ఆఫీసుల ముందు టూలెట్ బోర్డులు పెట్టుకుంటారు.